హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్చుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా జాబ్ చేయాలనుకుంటారు. మరి జాబ్ దొరకాలంటే ఏం చేయాలి? ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. మళ్ళీ ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు? అనే విషయాలు చాలా అవసరం. చాలామందికి ఇంటర్వ్యూ అనగానే భయం వేస్తుంది. మనకు స్కూల్, కాలేజ్లో ఎగ్జామ్ అంటే ఎంత భయం వేస్తుందో ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా అంతే భయం వేస్తుంది. ఎందుకంటే కొత్త కదా, ఎగ్జామ్ అనగానే ఒక భయం ఏర్పడుతుంది. బాగా ప్రిపేర్ అయినప్పటికీ కూడా మనకేంటంటే ఏదో భయం అనేది వెంటాడుతుంది. మరి ఆ భయాలన్నీ తొలగాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా మనం ఇంటర్వ్యూలో క్వాలిఫై అవ్వాలి అనేది కూలంకుషంగా చూద్దాం. రైట్. సో ఇంటర్వ్యూ అనేది ఏంటి, మొట్టమొదటిగా అది మనం చూద్దాం. ఇంటర్వ్యూ అంటే ఒకరినొకరు తెలుసుకోవటం. ఓకే, పెళ్లి చూపుల్లో వరుడు వధువు ఇద్దరు ఒకరినొకరు తెలుసుకుంటారు, అది మ్యాట్రిమోనియల్ ఇంటర్వ్యూ. మరి జాబ్కి సంబంధించిన ఇంటర్వ్యూని జాబ్ ఇంటర్వ్యూ అని అంటారు. మరి జాబ్ ఇంటర్వ్యూలో హెచ్ఆర్ ఏం అడుగుతారు మనల్ని? ఓకే, మనం ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది ఒక్కొక్కటిగా చూద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్. డన్. సో మాస్టరింగ్ ఇంటర్వ్యూ స్కిల్స్. ఇంటర్వ్యూ స్కిల్స్లో మనము ఎలా ప్రావీణ్యులు అవ్వాలి అనేది చూద్దాం ఇక్కడ. ఓకే, రైట్. సో నా యొక్క పేరు రామకృష్ణ బ్రహ్మదండి. నా యూట్యూబ్ ఛానల్ పేరు ఆర్కే ఆఫీస్ వర్క్. దీంట్లో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ చాలా క్లియర్గా డీటెయిల్డ్గా సెల్ఫ్ లెర్నింగ్లో ఉంటుందన్నమాట. మీరు ఈజీగా చూసి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, అంత తేలిగ్గా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. రైట్. ఇప్పుడు ఇంటర్వ్యూ స్కిల్స్ అనేది ఏందో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటండి? నో యువర్ కెరీర్ గోల్స్. మన యొక్క లక్ష్యం ఏంటి? మన యొక్క జాబ్ లక్ష్యం ఏంటి? ఏ జాబ్ చేద్దాం అనుకుంటున్నాం అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకేనా? అది తెలుసుకోకుండానే ఒకరు ఒక జాబ్ అంటున్నారని అటువైపు వెళ్ళడం, మరొకరు ఇంకో జాబ్ అంటున్నారు అటువైపు వెళ్ళడం, ఇలా వాళ్ళ జాబ్స్కి వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళ జాబ్ మన జాబ్ కాదు కదా. వాళ్ళ యొక్క స్కిల్స్ ఏవైతే ఉన్నాయో దాని తగ్గట్టుగా వాళ్ళు ఎంచుకున్నారు. మనము మన స్కిల్స్కి తగ్గట్టుగా మనకు నచ్చేది, మనకు వచ్చేది, మనం దేంట్లో అయితే సాధించగలమో దాన్ని ఎంచుకోవాలి. సో మనం ఏ ఇండస్ట్రీని ఎంచుకోవాలి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఓకే, మన గోల్స్లో మొట్టమొదటిది ఏంటిదండి? మనం ఎంచుకోవాల్సిన ఇండస్ట్రీ ఏది? అయితే ఎన్ని రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. రైట్. సో మామూలుగా ఇవి 10 రకాల ఇండస్ట్రీస్ అనేవి ఉన్నాయి. టెక్నాలజీ అండ్ ఐటీ అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించింది అనమాట, ఇంజనీరింగ్కి సంబంధించింది. నెక్స్ట్ హెల్త్ కేర్ అండ్ ఫార్మస్యూటికల్స్. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్. నాలుగవది ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఇలా మనకు 10 ఉన్నాయి. దీంట్లో మీకు సరితూగేది ఏది అనేది చూసుకోవాలి. సో ఏది మీకు ఫిట్ అవుతుంది, మీ స్కిల్స్కి ఏది మ్యాచ్ అవుతుంది అనేది చూసుకోవాలి. ఇతరులు చేసేది మనము అదే చేయలేం కదా. వాళ్ళది వేరే ఉండొచ్చు సబ్జెక్ట్, మనది వేరే సబ్జెక్ట్ ఉంటుంది. వాళ్ళ చాయిసెస్, వాళ్ళ హాబీస్ వేరే ఉంటాయి, మన హాబీస్ వేరే ఉంటాయి. మనం వాళ్ళతో మనం పోల్చుకోవడం ఏ విధంగా కూడా కుదరదు. ఓకే, సో టెక్నాలజీ అండ్ ఐటీలో ఏమేం రోల్స్ ఉంటాయో చూద్దాం. ఇందులో చూడండి, టెక్నాలజీ అండ్ ఐటీ జాబ్ రోల్స్. దీంట్లో ఏమున్నాయి? సాఫ్ట్వేర్ డెవలపర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఓకే, ఫుల్ స్టాక్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఇలా చాలా ఉన్నాయి మన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఇంజనీరింగ్లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏముంది? డేటా అనలిటిక్స్. దీంట్లో డేటా అనలిటిక్స్ అన్నప్పుడు మనకు ఏ స్కిల్స్ ఉండాలి అనేది ఇక్కడ ఉన్నాయన్నమాట. ఓకే, అలాగే క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్
ఈ రోల్కి ఏమేమి కావాలి అనేది ఇక్కడ ఉన్నాయి. దీంట్లో ఇవన్నీ కూడా ఏంటి అంటే సబ్ రోల్స్ అన్నమాట. ఓకేనా? అంటే ఈ కోర్స్ కనుక చేస్తే మీరు ఈ రోల్స్ అనేవి మీరు చేయొచ్చు. అలాగే సైబర్ సెక్యూరిటీలో ఈ రోల్స్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ రోల్స్ ఉంటాయి. ఓకే, ఏంటంటే మీకు ఏది మ్యాచ్ అవుతుంది అనేదే మీరు చూసుకోవాలి. ఓకే, ఇలాగా. సో ఐటీలో చూసారు కదా, చాలా రకాలుగా ఉన్నాయన్నమాట. సో మనకు ఏది కావాలి అనేది మనం ఏం చేయొచ్చు, ఎంచుకోవచ్చు. సో టెక్నాలజీ అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, బీసీఏ ఎంసీఏ చేసిన వాళ్ళు, అండ్ కంప్యూటర్ సైన్స్లో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు, ఇవేంటంటే ఈ కోర్సెస్ చేయడానికి అర్హులు. సో ఈ కోర్సెస్ అన్నీ కూడా ఏంటి అంటే మనం చూసుకోవాలి. ఓకే, చాలా మంది ఏంటంటే ఇలా చూసుకోకుండానే అది గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళకుండా వాళ్ళు ఎంతో కష్టపడి ఒక 20 ఏళ్ళు వాళ్ళు కష్టపడి చదివి ఏదైతే సాధించారో దాంట్లోనే వాళ్ళు గనక వెలుగొందితే, ఓకే అంటే షైన్ అవుతే ఏమవుతుంది, సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే కదండి, రైట్. సో నెక్స్ట్, హెల్త్ కేర్ ఫార్మస్యూటికల్స్. దీంట్లో ఏం రోల్స్ ఉన్నాయో చూద్దాం. దీంట్లో హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఈ యొక్క కేటగిరీలో డాక్టర్స్, సర్జన్స్, నర్సెస్ ఇలా చాలా రోల్స్ అనేవి ఉన్నాయన్నమాట. చూడండి, నెక్స్ట్ వచ్చేసి హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్లో ఈ 3 ఉన్నాయి. అండ్ ఫార్మస్యూటికల్స్ అండ్ డ్రగ్ డెవలప్మెంట్లో ఇవి ఉన్నాయి. మెడికల్ టెక్నాలజీ అండ్ ఐటీలో ఇవి ఉన్నాయి. పబ్లిక్ హెల్త్ అండ్ రీసెర్చ్లో ఇవి ఉన్నాయి. అయితే అన్ని రంగాల్లో కూడా ఎప్పుడూ కూడా జాబ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. మనం ఏంటంటే అవి తెలుసుకునే ప్రయత్నం చెయ్యం. మరో వీడియోలో మనం జాబ్స్ ఎలా సెర్చ్ చేయాలి, ఎన్ని విధాలుగా మనం జాబ్ సెర్చ్ చేయొచ్చు అనేవి మనం డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు మాత్రం జస్ట్ మనం ఏం చేస్తాం, రోల్స్ చూద్దాం. ఓకే, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్. ఇందులో చూడండి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్, రీటైల్ అండ్ కమర్షియల్ బ్యాంకింగ్, ఇవన్నీ కూడా ప్రైవేట్, పబ్లిక్ అండ్ కార్పొరేట్ సెక్టార్లో ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. ఓకే, ఫైనాన్షియల్ అనాలిసిస్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్, ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఇన్సూరెన్స్ అండ్ యాక్చురియల్ రోల్స్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్, దాంట్లో డిఫరెంట్ రోల్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. మనం ఈ రోల్స్ అన్ని కూడా తెలుసుకోవడం చాలా అవసరం. మనం ఎంతో కష్టపడి ఒక టార్గెట్ పెట్టుకుంటాం, ఒక గోల్ పెట్టుకుంటాం. ఆ గోల్ రీచ్ అవ్వాలి అంటే దానికి తగిన ప్రయత్నం అనేది చెయ్యాలన్నమాట. ఓకే, టీచింగ్ అండ్ అకాడమిక్ రోల్స్, స్కూల్ టీచర్, ఓకే, కాలేజ్ ప్రొఫెసర్, లేక యూనివర్సిటీ ప్రొఫెసర్, లెక్చరర్, ట్యూటర్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్, ఆన్లైన్ ఇన్స్ట్రక్టర్, ఇలా డిఫరెంట్ రోల్స్ అనేవి ఉన్నాయి. అయితే చాలామంది ఏంటి అంటే ఆ, వాళ్ళు చేసిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో, గ్రాడ్యుయేషన్ కానీ, ఓకే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, దానికి సంబంధించిన రోల్లో వెళ్ళలేనప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క టీచింగ్ ప్రొఫెషన్లోకి అడుగుడుతారు, ట్రై చేస్తారు టెంపరీ బేసిస్లో. ఓకే, ఎందుకంటే అన్ని రంగాల్లో కూడా, అన్ని ఫీల్డ్స్లో కూడా ట్రైనర్స్ది చాలా అవసరం అనేది ఉంటుంది. కాబట్టి ఇందులో ఎప్పటికీ కూడా అవైలబుల్ ఉంటాయి జాబ్స్ అనేవి టీచింగ్ సెక్టార్లో, అదే ఎడ్యుకేషనల్ సెక్టార్లో. ఓకే, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ రోల్స్లో కార్పొరేట్ ట్రైనర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, టెక్నికల్ ట్రైనర్, ఓకే, ప్రాసెస్ ట్రైనర్, ఇలా డిఫరెంట్ ట్రైనింగ్ రోల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ట్రైనర్ రోల్స్, కోచింగ్ అండ్ మెంటోరింగ్ రోల్స్, ఓకే, ఎడ్యుకేషన్ అండ్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్, ఓకే, అంటే ఇది హయ్యర్ లెవెల్లో ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్, అడ్మినిస్ట్రేటర్, ఓకే, ఇలా ఎల్ఎండి. ఈ రోజుల్లో ఈ ఎల్ఎండికి చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే, లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ మేనేజర్. అలాగే స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్లో కూడా ఈ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షనల్ డిజైన్. ఓకే, నెక్స్ట్ అలాగే హెచ్ఆర్ అండ్ రిక్రూట్మెంట్ ఇన్ ట్రైనింగ్ సెక్టార్, గవర్నమెంట్ అండ్ ఎన్జిఓ రోల్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఇలా డిఫరెంట్ జాబ్ రోల్స్ అనేవి ఉన్నాయి. చూసారు కదా, జస్ట్ మనం ఇప్పుడు ఏం చూసాం, మనం ఓన్లీ ఫ్యూ మాత్రమే చూసాం. ఇంకా చూడండి, ఓకే, చాలా రోల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఓకే, మార్కెటింగ్ అండ్ మీడియా. ఇందులో చూడండి, డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఆన్లైన్ అడ్వర్టైజింగ్. ఇప్పుడు అంతా కూడా డిజిటల్ మార్కెటింగ్ జనరేషన్.
ఓకేనా? దీంట్లో వెళ్ళామంటే తప్పకుండా మనకు జాబ్ గ్యారంటీగా ఉంటుంది. అది కూడా మంచి ప్యాకేజ్‌తో ఉంటుందన్నమాట. ఇందులో ట్రై చేస్తే బావుంటుంది. దీనికి ఆహ్, ఈ ఈ ఫీల్డ్, ఆ ఫీల్డ్ అనేది లేదు. ఎవరైనా ఇది ఈజీగా చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ అనేది. చాలా ఈజీగా గూడా ఉంటుంది. అండ్ డిమాండింగ్ కూడా. ఓకే. అలాగే బ్రాండ్ మేనేజ్మెంట్ అండ్ ట్రెడిషనల్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్ అండ్ మీడియా ప్రొడక్షన్, advertising and public relations, social media and community engagement, sales and business development, journalism and broadcasting, marketing technology and అనలిటిక్స్. అయితే ఏ బిజినెస్లో ఉన్నప్పటికీ కూడా మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది లేకుండా ఏది కూడా డెవలప్ అనేది అవ్వడం అనేది కష్టం అన్నమాట. అందుకోసమే దీనికి చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఓకే. సో ఇందులో అందరూ కూడా ట్రై చేయొచ్చు. ఆల్రైట్. ఓకే. నెక్స్ట్ ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇందులో కూడా చూడండి, దీనిలో కోర్ ఇంజనీరింగ్ రోల్స్, ఇది టోటల్గా ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళదన్నమాట. ఓకే. కోర్ ఇంజనీరింగ్ రోల్స్ అనేవి ఇవి ఉన్నాయి. అండ్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ రోల్స్ అనేవి ఇవి ఉన్నాయి. రైట్. డిజైన్ అండ్ డెవలప్మెంట్ దాంట్లో ఇవి ఉన్నాయి. అలాగే క్వాలిటీ అండ్ సేఫ్టీ రూల్స్ ఇవి ఉన్నాయి. అలాగే రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్, రిన్యూవబుల్ ఎనర్జీ అండ్ సస్టైనబిలిటీ, అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఐటీ అండ్ సాఫ్ట్వేర్ ఇన్ ఇంజనీరింగ్. చూసారు కదా ఇంజనీరింగ్ వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఉన్నాయనేది. అయితే ఎక్కడ ఉద్యోగ అవకాశం అనేది తెలియకపోవడం వల్లనే చాలా మంది ఇంజనీర్స్ అనేది తిరుగుతూ ఉంటారనమాట. అలా కాకుండా వెతకాలి, తెలుసుకోవాలి. ఓకే. అప్పుడేమవుతుంది, వాళ్ళు గమ్యం అనేది చేరుతారనమాట. అలాగే బిజినెస్ అండ్ హెచ్ఆర్, దీనికి ఇంజనీరింగ్ వాళ్ళు, ఓకే, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఇటువైపే ఆమ్, అడుగెడుతూ ఉంటారు అన్నమాట, ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి. ఓకే. సో ఇంట్రెస్ట్ చూడండి, మీ స్కిల్స్ చూసుకోండి. సో ఫస్ట్ వన్ ఏంటి, బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజీ. రెండవది సేల్స్ అండ్ మార్కెటింగ్. చూస్తున్నారు కదా ఎన్ని జాబ్ రోల్స్ ఉన్నాయో. అలాగే సేల్స్ అండ్ మార్కెటింగ్. సేల్స్ అండ్ మార్కెటింగ్లో అయితే విచ్చలవిడిగా మనకు అవకాశాలన్నీ ఉన్నాయి. దీనికి ఏంటంటే కష్టపడే తత్వం ఉండాలి. ఓకే. అండ్ డ్రైవింగ్ అనేది రావాలి. అండ్ మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ చూపించాలి. దీంట్లో డబ్బే డబ్బు. డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఈ యొక్క సేల్స్ అండ్ మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ ప్రపంచం అన్నమాట అంతా కూడా. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, దీంట్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఐటీ అండ్ డేటా మేనేజ్మెంట్. అలాగే నెక్స్ట్ ఏం చూద్దామంటే జాబ్ రోల్స్ ఏవి, హెచ్ఆర్వి చూద్దాం ఇప్పుడు. ఓకే. దీంట్లో రిక్రూట్మెంట్ అండ్ టాలెంట్ ఎక్విజిషన్. ఓకే. ఇప్పుడు చాలా కంపెనీస్ వీటి కోసమే చూస్తున్నారు అనమాట. ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, దీంట్లో హెచ్ఆర్ ట్రైనర్, లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ మేనేజర్, ఇలాగా. ఎంప్లాయ్ రిలేషన్స్ అండ్ ఎంగేజ్మెంట్, కంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్, అండ్ హెచ్ఆర్ కంప్లయన్స్ అండ్ పాలసీ. నెక్స్ట్ హెచ్ఆర్ లీడర్షిప్ అండ్ స్ట్రాటజీ. చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయి. ఉద్యోగాలు దొరకట్లేవు, లేవు లేవు అంటుంటారు. ఇప్పుడు చెప్పండి, ఉద్యోగాలు ఉన్నాయా లేవా? ఓకే. చాలా ఉంటాయి. జస్ట్ వీటిని ఒకసారి చూసుకుని జరుగుతాయి. రీటైల్ అండ్ ఈ కామర్స్, దీంట్లో కూడా విచ్చలవిడిగా ఉద్యోగ అవకాశాలు అనేవి ఉన్నాయన్నమాట. కాకపోతే మొదట్లో మనకు జీతాలు చిన్నవిగా ఉంటాయి. మనం దాన్ని చూడకుండా ఏం చేయాలి, ఎంటర్ అవ్వాలి. ఒక 3 to 6 months అనేవి ఆ పనిని నేర్చుకొని దాంట్లో ప్రావీణ్యం, ఎక్స్పర్టైజ్ అయ్యి సాధించి మనం ప్రూవ్ చేయాలి. మన యొక్క సుపీరియర్స్, వాళ్ళు సూపర్వైజర్, ట్రైనర్, మేనేజర్, హెచ్ఆర్ ఎవరైనా కావచ్చు. ఓకే. వాళ్ళకి మనం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసుకున్న తర్వాత వాళ్ళే మనకి ఏమిస్తారు, ప్రమోషన్ అంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు అనమాట. ఓకే. రీటైల్ జాబ్ రోల్స్ అనేవి ఇవి ఉన్నాయి చూడండి. రైట్. క్యాషియర్, ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఇన్వెంటరీలో కూడా ఇన్వెంటరీ మేనేజర్, వేర్ హౌస్ మేనేజర్ ఇవన్నీ ఉన్నాయి. జీతాలు కూడా బాగుంటాయి దీంట్లో, రీటైల్ సెక్టార్లో. అలాగే ఈ కామర్స్లో చూడండి, దీంట్లో ఆన్లైన్ స్టోర్స్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ లాజిస్టిక్స్ ఇవి ఉంటాయి అన్నమాట. సో ఈ కామర్స్లో ఈ రోల్స్ ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ అండ్ సేల్స్లో ఇవి ఉన్నాయి. వెబ్సైట్ అండ్ టెక్ మేనేజ్మెంట్లో ఇవి ఉన్నాయి.
అలాగే కస్టమర్ సపోర్ట్ అండ్ రిటెన్షన్లో ఇవి ఉన్నాయి. లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్లో ఇవి ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఏంటి అంటే మనము ఒక్కొక్కటిగా దాటాలి. ఓకే. దీనికి చాలా పేషెన్స్ అనేది అవసరం ఉంటుంది. టైం కూడా తీసుకోవాలి. ఓకేనా? అలాగే హాస్పిటాలిటీ అండ్ టూరిజం. ఓకే. హాస్పిటాలిటీ అండ్ టూరిజంలో ఏమేమి ఉన్నాయి చూడండి. హాస్పిటాలిటీ జాబ్ రోల్స్‌లో హాస్పిటాలిటీ అంటే ఏంటి? సేవ. ఓకేనా? ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి? హోటల్స్‌లో, రెస్టారెంట్స్‌లో, ట్రావెల్ ఏజెన్సీస్, ఎయిర్‌లైన్స్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్. ఓకే. ఈ యొక్క ఫీల్డ్స్‌లో ఇవన్నీ కూడా ఉన్నాయి. హాస్పిటాలిటీ జాబ్ రోల్స్. హోటల్ మేనేజర్, ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్, గెస్ట్ రిలేషన్స్ మేనేజర్, కన్సీర్జ్. ఓకే. అలాగే ఫుడ్ అండ్ బేవరేజ్‌లో దీంట్లో రెస్టారెంట్ మేనేజర్ ఇలా డిఫరెంట్ రోల్స్ అనేవి ఉన్నాయి. హౌస్ కీపింగ్ అండ్ మెయింటెనెన్స్, ఈవెంట్ ప్లానింగ్ అండ్ బ్యాంకెట్స్. ఓకే. టూరిజం అండ్ ట్రావెల్ జాబ్ రోల్స్ నెక్స్ట్ అన్నమాట. దీంట్లో చూడండి ట్రావెల్ అండ్ టూర్ ఆపరేషన్స్ చూసుకోవాలి. ఎయిర్‌లైన్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఈ రంగంలో కూడా ఉన్నాయి. ఓకే. అడ్వెంచర్ అండ్ ఈకో టూరిజంలో ఉన్నాయి. ట్రావెల్ అండ్ మార్కెటింగ్ అండ్ సేల్స్‌లో ఉన్నాయి. మరి ఇన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కదా దీంట్లో. మరి ఇప్పుడు దీంట్లో కావాల్సిన స్కిల్స్ ఏంటి? హాస్పిటాలిటీ అండ్ టూరిజంలో ఈ యొక్క జాబ్స్ ఏవైతే ఉంటాయో దీంట్లో మనకు కావాల్సిన స్కిల్స్ ఏముండాలి? కస్టమర్ సర్వీస్ అండ్ కమ్యూనికేషన్. దీంట్లోనే కాదు ఈ కస్టమర్ సర్వీస్ అండ్ కమ్యూనికేషన్ ప్రతి రంగంలో కూడా, ప్రతి సెక్టార్‌లో కూడా, ప్రతి ఫీల్డ్‌లో కూడా ఏంటంటే కస్టమర్ సర్వీస్ అండ్ కమ్యూనికేషన్ అనేది స్ట్రాంగ్‌గా ఉండాలి. కమ్యూనికేషన్ అంటే ఏంటి? మనము ఎవరితోనైనా మాట్లాడుతుంటే ఎలా మాట్లాడాలి? ఇతరులు మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి? ఇదే కమ్యూనికేషన్ అన్నమాట. సో, వాళ్ళకి అవసరమయ్యేది మనం అందించడం మన బాధ్యత. కాబట్టి వాళ్ళు చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినాలి, అర్థం చేసుకొని చేయాలన్నమాట. ఇదే మెయిన్ కమ్యూనికేషన్ అంటే. సో, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్, టైమ్ మేనేజ్మెంట్ అండ్ మల్టీటాస్కింగ్, కల్చరల్ అవేర్‌నెస్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్, సేల్స్ అండ్ మార్కెటింగ్ స్కిల్స్. సో, ఇవన్నీ కూడా ఏంటంటే స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది? చాలా తేలిగ్గా అవకాశాలనేవి వస్తాయి. అండ్ ప్రమోషన్స్ కూడా వస్తాయన్నమాట. ఓకేనండి? నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ సోషల్ వర్క్ అండ్ ఎన్‌జీఓస్. దీంట్లో కూడా చాలా విస్తృతంగా, చాలా బ్రాడ్‌గా ఏమున్నాయి ఇక్కడ దీంట్లో జాబ్ రోల్స్ అనేవి ఉన్నాయి. జాబ్ ఆపర్చునిటీస్ అనేవి పుష్కలంగా ఉన్నాయన్నమాట. దీంట్లో చూడండి కమ్యూనిటీ సర్వీస్, హ్యూమన్ రైట్స్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ సోషల్ జస్టిస్. ఎన్‌జీఓస్ అనేవాళ్ళు ఇవన్నీ రంగాల్లో కూడా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఓకే. సో, సోషల్ వర్క్ జాబ్ రోల్స్ ఏమున్నాయి ఇక్కడ? సోషల్ వర్కర్‌గా, కేస్ మేనేజర్‌గా, కౌన్సిలర్‌గా, కమ్యూనిటీ అవుట్‌రీచ్ వర్కర్‌గా, నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్‌లో ఓకే. ఈ రోల్స్ ఉన్నాయి. హెల్త్ కేర్ అండ్ రిహాబిలిటేషన్‌లో ఇవున్నాయి. ఓకే. నెక్స్ట్ ఎన్‌జీఓలో చూడండి ఇక్కడ. ప్రోగ్రామ్ మేనేజ్మెంట్, ప్రోగ్రామ్ మేనేజర్, ఫీల్డ్ కోఆర్డినేటర్, మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఇలా ఉన్నాయి. అలాగే అడ్వకేసీ అండ్ పాలసీ మేకింగ్ ఉన్నాయి. ఫండ్ రైజింగ్ అండ్ డోనార్ రిలేషన్స్‌లో ఇవున్నాయి. ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్‌లో ఇవి ఉన్నాయి. ఓకే. నేను ఇందులో ఉన్నాను. ట్రైనర్ ఆర్ ఫెసిలిటేటర్ కండక్ట్స్ వర్క్‌షాప్స్ ఫర్ సోషల్ వర్కర్స్ అండ్ కమ్యూనిటీ మెంబర్స్. ఓకేనా? నేను ఇందులో పనిచేస్తున్నాను. ఈ రోల్‌లో వర్క్ చేస్తున్నాను. సో, ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబిలిటీ డెవలప్‌మెంట్. చూసారు కదా! ఎన్ని ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు ఎన్‌జీఓస్‌లో అండ్ సోషల్ వర్క్‌లో. దీనికి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే ఎంపతి అండ్ కమ్యూనికేషన్. మళ్ళీ చూసారు కదండీ ఇక్కడ కమ్యూనికేషన్. ఎంపతి అనేది చాలా అవసరం. ఓకే. ఈ రోజుల్లో వీరు, వారు అని కాకుండా ఈ జాబ్, ఆ జాబ్ అని కాకుండా జాబ్ చేస్తున్నా, చేయకున్నా ప్రతి ఒక్కరికి ఉండాల్సింది ఏందంటే ఎంపతి అండ్ కమ్యూనికేషన్ అండి. ఈ ఎంపతి గనక ఉంటే, ఈ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ గనక ఉంటే ఎవరితో ఏ గొడవలు ఉండవు. ఫస్ట్ థింగ్. రెండవది మన లైఫ్ అలా సాదా సీదాగా సాఫీగా సాగిపోతుందన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, ప్రాజెక్ట్ అండ్ పీపుల్ మేనేజ్మెంట్, రీసెర్చ్ అండ్ పాలసీ అనాలిసిస్, ఫండ్ రైజింగ్ అండ్ గ్రాంట్ రైటింగ్. సో, ఈ స్కిల్స్ అన్నీ కూడా ఉంటే ఆయా స్కిల్స్‌ని బట్టి ఆయా రోల్‌లో మనం జాయిన్ అవుతాం అనమాట. ఓకే. రైట్. సో, ఇవన్నీ కూడా ఏంటండి ఇండస్ట్రీస్. ఆయా ఇండస్ట్రీస్‌లో ఏమేమి జాబ్ రోల్స్ ఉన్నాయనేది మీకు అర్థమైపోయింది. ఓకే. సో, ఇప్పుడు దీని తర్వాత మనం ఏం చేద్దాం ఇగ ఈ వాట్ ఇండస్ట్రీ డు ఐ వాంట్ టు వర్క్ ఇన్ అది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఏం చూద్దాం మనం వాట్ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ డు ఐ హావ్. వాట్ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ డు ఐ హావ్ అనేది ఇది చూద్దాం. దీంట్లో ఏంటంటే
మరి ఆ జాబ్‌లో వర్క్ చేయాలంటే ఏ స్కిల్స్ కావాలి? ఏం ఎక్స్‌పీరియన్స్ కావాలి? అనేది చాలా వివరంగా మనం నేర్చుకుందాం. దాన్ని బట్టి ఏం చేస్తాం మనము ఇంటర్వ్యూకి చాలా బాగా ప్రిపేర్ అవ్వగలుగుతాము. అప్పుడు ఇంటర్వ్యూలో అడిగే ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చేయగలుగుతాము. ఇదే కాకుండా మనము హయ్యర్ పెయిడ్ జాబ్స్‌కి మనం అప్లై చేసుకోవచ్చు. ఆ పొజిషన్‌లో నిలదొక్కుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్. వి విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.